ఈమె కడుపు నుండి ఒక లోక రక్షకుడు రాబోతున్నాడని చెప్పి భయపడకు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె ఒక కుమారుని గంటది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక అతనికి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన? ప్రజల పాపములు పరిహరించడానికి. ఒకప్పుడు పాపులుగా ఉన్న ఈ లోకము యేసు ప్రభు రక్తం ద్వారా వారి పాపములన్నీ కూడా కడగబట్టాడు. ఎందుకు? ఆయన రక్తం ఎందుకు? ఎంతమంది దేవుళ్ళు లేరు మనకి, ఎంతమంది దేవతలు లేరు మనకి, వాళ్ళ రక్తంలో మన పాపాలు కడుక్కోకూడదా? ఒకప్పుడు మరి మనకు కలిసి రావాలని, మన పంట బాగా పండాలని కోడి పుంజుని తీసుకెళ్ళి శ్రావణ మాసంలో పొలం దగ్గర కోసుకొని వచ్చి అల్లుడు వచ్చినా, బిడ్డ వచ్చినా, బామ్మర్ది వచ్చినా, ఎవడి చుట్టం వచ్చినా ఏం చేసేది? తీసుకెళ్ళి ఆ కోట మైసమ్మ కాడ ఒక రాయి పెట్టి దాని మీద కోడిని కోసుకొని దాని మీద రక్తం చల్లి మళ్ళీ వచ్చేవాడు. రక్తం అట పాపముని పరిహరించిద్దంట. రక్తం అట శాపాన్ని తొలగించిద్ది. రక్తము మనకున్న దరిద్రాన్ని వదిలించిద్ది. రక్తము వల్ల ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది ఒక నమ్మకం. ఈరోజు కొత్తగా వచ్చేది రక్తం కాదు, అది ఎప్పటి నుంచో ఉంది, మంచిదే. కాకపోతే దానివల్ల కాదు, పాపము లేని రక్తం కావాలి. హల్లెలూయా. పాపము లేని రక్తం. పాపాత్మల రక్తం వద్దు, పక్షుల రక్తం వద్దు, ఎద్దుల రక్తం, మేకల రక్తం కాదు. పాపము లేని వాడి రక్తం నీ ఇంటికి కావాలా, నీ ఒంటికి కావాలా? నీ ఆత్మ రక్షింపబడాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం వల్లే సాధ్యమైంది. దేవునికి స్తోత్రం. నిన్ను శుద్ధి చేయడానికి, నీ ఇంట్లో దరిద్రం పోగొట్టడానికి, నీ రోగం పోగొట్టడానికి, నీ పాపం తొలగిపోవడానికి, నువ్వు పరలోకం రావడం కోసము ఆయన ఈ లోకానికి వస్తే మాకొద్దు అని నెట్టేస్తున్నారు. ఆయన నీకు ఉండాలి, నీకు కావాలి. నీకు కావాలనే సంగతి నీకు తెలియదు, దేవునికి తెలుసు. హల్లెలూయా. నా ప్రజలకు నా కుమారుడు కావాలని చెప్పి పంపించండి ఆయన. దేవుడికి మనమంటే చాలా ఇష్టం కాబట్టి, దేవుడికి మనమంటే ప్రేమ కాబట్టి ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కోసం భూమి మీదకి పంపించాడు. ఎన్ని కష్టాలండి! ఏ రోజున దేవుడు శ్రమపడ్డా? ఏ రోజున సుఖపడ్డా యేసు ప్రభు? ఆయనకు ఒక సింహాసనం ఉందా భూమి మీద? ఒక దాసు పనిచేసే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఇసురగడ్డ పెట్టి ఇసిరే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ నా రథం మీద ఊరేగినట్టున్నాడా యేసు ప్రభు? ఒక గుడిసె ఉందా, ఒక ప్లాట్ ఉందా ఆయనకి? మళ్ళీ ఎవరు? ఈ ప్రపంచం అంతా ఆయనదే. హల్లెలూయా. అవని అంత ఆయనదే, అయినా స్థలమేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? యేసుకు చోటేది? అవని అంత ఆయనదే, అయినా స్థలమేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? యేసుకు చోటేది? హల్లెలూయా. పశువులు తమ యజమానుని చోటెరుగునుగా, మనుష్య